ఈ రోజు నుంచి ఇదే మీ ఇద్దరికి హద్దు. ఇంతకు ముందులా ఎప్పుడంటే అప్పుడు వచ్చిపోవాలంటే కుదరదు. ఇవేం పిల్ల చేష్టలు రోహిత్. ఇలా నువ్వు మమ్మల్ని నర్మదాంటిని కలవకుండా ఆపలేవు. నేనా? మీ నాన్నగారి హత్య నేరాన్ని మా అమ్మ మీద వేశాక కూడా నీ కళ్ళు చల్లబల్లేదా? అయినా నువ్వు అసలు ఎలా అనుకున్నావు మేమిద్దరం అంత పెద్ద విషయాన్ని ఇంత తొందరగా మర్చిపోతామని? చూడు రోహిత్, నేను ఒప్పుకుంటున్నాను. నిన్ను నేను చాలా మాటలు అనేశాను. నిజానికి అలా అనుండకూడదు. అలానే దానికి అర్థం నువ్వు నాకు నర్మదాంటికి మధ్యలోకి రావాలని కాదు. అసలు ఎక్కువ టైం నువ్వు ఇక్కడ లేనే లేవు ఆవిడతో నాకున్న బంధం ఏంటో అర్థం చేసుకోవడానికి. చూడు రేఖ, ఏ క్షణమైతే నువ్వు మా అమ్మ మీద గొంతెత్తి అరుస్తూ మాట్లాడావో ఆ క్షణమే నీకు అమ్మ మీదున్న అన్ని హక్కులు కోల్పోయావు. ఈరోజు నువ్విలా ఉన్నావంటే అది కేవలం ఆవిడ దయవల్లే. కానీ నువ్వు ఆవిడ విషయంలో ఏం చేశావు? పూర్తి నిజం తెలియకుండా ఆవిడ మీద అంత పెద్ద నిందలు మోపావు. నాకు ఆశ్చర్యంగా ఉంది. ఆవిడని అరెస్ట్ చేయించడానికి పోలీసులను కూడా నీతో తీసుకురావాల్సింది. చాలు, నువ్వు నా భార్యతో ఇలా మాట్లాడడానికి వీల్లేదు. నేను నీకు ఇంతకు ముందు కూడా వార్న్ చేశాను, మళ్ళీ చెప్తున్నాను. ఇక కలవడం విషయానికి వస్తే నేను మా అమ్మని కలవకుండా ఎవరూ ఆపలేరు. అండ్ ఇది మాత్రమే కాదు, తనని నాతో తీసుకెళ్లడానికి, నాతో ఉంచుకోవడానికి నాకు పూర్తి హక్కు ఉంది. అండ్ ఆవిడకు కూడా తన కొడుకుతో పాటు ఉండడమే మంచిది. కొడుకా? ఈ కొడుకు ఇప్పటి వరకు ఎక్కడున్నాడు? ఒప్పుకుంటాను, అమ్మే నిన్ను వదిలి వెళ్ళిపోయింది. కానీ నువ్వెప్పుడైనా తనను వెతకడానికి ప్రయత్నించావా? తను సేఫ్గా ఉందో లేదో, లేక నిన్ను వదిలి ఎందుకు వెళ్ళిందో తెలుసుకున్నావా? ఈ ప్రయత్నాలు చేశావా? నువ్వు ఆవిడ్ని వదిలేసి నీ జీవితంలో ముందుకు సాగిపోయావు. ఎప్పుడు వెనక్కి తిరిగి చూడలేదు. కానీ ఈ రోజు తన మీద నువ్వు తన జన్మసిద్ధ అధికారాన్ని చూపించడానికి వచ్చావా? నాకు తెలుసు ఆవిడ నిన్ను పెంచి పెద్ద చేశారు. కానీ చాలు, నీ బాధ్యత ఇక్కడితో ముగిసిపోతుంది. నన్ను నా బాధ్యత నిర్వర్తించనివ్వు. నా దారికి అడ్డు తప్పుకో. నేనిక్కడ నిలబడి ఉన్నంత వరకు అమ్మ ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళదు. చాలు, ఆపండి ఇద్దరు. రాఘవ్ ప్లీజ్. రోహిత్, నర్మదా అంటే ఎక్కడ ఉంటారో ఎక్కడ ఉండరో అది డిసైడ్ చేసుకోవాల్సిన హక్కు తనకే ఉంది. సో మనం తననే డిసైడ్ చేసుకొనిద్దాం. అండ్ నువ్వు కూడా మర్చిపోకు, నువ్వు ఆవిడ దత్తత తీసుకున్న కొడుకుమని. ఈ విషయం నువ్వు ఈ రోజు వరకు తనకి చెప్పలేదు. ఈ విషయంలో నీ తప్పు ఏమీ లేదు అనటానికి లేదు. అందుకే నర్మదా అంటేనే నిర్ణయం తీసుకొనివ్వండి. నేను నా నిర్ణయం తీసేసుకున్నాను. రోహిత్, నేను నిన్ను ఎప్పటికీ వదిలి వెళ్ళను. ఇంకా నేను ఈ ఇంటిని కూడా ఎప్పుడు వదిలి వెళ్ళను. ఈ ఇల్లు నా ప్రపంచం. నేను ఇక్కడే ఉంటాను నీతో పాటు. మీరింక వెళ్ళొచ్చు. ఆంటీ, నిన్నొకసారి పోగొట్టుకున్నానమ్మా, మళ్ళీ ఇంకోసారి పోగొట్టుకోవాలనుకోవడం లేదు. నాకు నా పొరపాట్లకి ఇంత పెద్ద శిక్ష విధించొద్దమ్మా. ప్లీజ్ నాతో పాటు రా అమ్మా. అమ్మ తన నిర్ణయం చెప్పేసిందిగా. గార్డ్స్, అతిథుల్ని బయట వరకు దిగబెట్టరండి. రోహిత్, ఏంటి నువ్వు చేస్తున్న పని? ఇదంతా నీకు అవసరం అనిపిస్తుందా ఏంటి? అవును, ఎందుకంటే నీకు తెలిసేలా చేయటం చాలా అవసరం. ఈ ఇంటి నిర్ణయాలు మేమే తీసుకుంటామని, బయట వాళ్ళెవరో కాదని. నేనేం బయట వాణ్ణి కాదు, తన కొడుకుని. ఆవిడ మా అమ్మ. వినబడిందా నీకు? గార్డ్స్, వీళ్ళని బయటకు తీసుకెళ్ళండి. ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. రాఘవ్ పదండి. అమ్మా, నీ మీద ఒట్టేసి చెప్తున్నాను, ఒకసారి ఈ కొడుకు తన తల్లికి దూరం అయ్యాడు.
మళ్ళీ ఇంకోసారి పోగొట్టుకోలేడు. దానికి నేను ఏం చేయాల్సి వచ్చినా సరే, కానీ ఏదో ఒక రోజు నిన్ను ఖచ్చితంగా తీసుకుని వెళ్తాను. అమ్మా, రాఘవ్! వాడికి ఎంత ధైర్యం నాకు మా అమ్మకి మధ్యలోకి రావడానికి? రోహిత్, నేను నిన్ను ఎప్పటికీ వదలను. రాఘవ, ఏమైంది నీకు? ఏమైంది రాఘవ్, ఏమైంది? ముందు శాంతించు. మీరిద్దరు ఎక్కడికి వెళ్ళారు? అమ్మ నాతో రావడానికి ఎందుకు ఒప్పుకోలేదు అత్తయ్య? మళ్ళీ ఇంకోసారి నా బదులుగా రోహిత్నే చూస్ చేసుకుంది. అంతా సరిచేయడానికి నాకు ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వలేదు. నేను ఇన్నేళ్ల నుంచి తనని తప్పుగా అనుకున్నాను. అందుకు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి నాకు ఒక్క అవకాశం కూడా దొరకలేదు. నువ్వు నర్మద నుంచి ఏం ఆశిస్తున్నావు నాన్న? నువ్వేమనుకుంటున్నావు? ఇన్నేళ్ల తర్వాత తను నిన్ను తన ఒడిలోకి తీసుకుని గారం చేస్తుందనుకున్నావా? తను నిన్ను తన కొడుకు అనుకోవడం లేదు. కొడుకు కాదు కదా, తను నిన్ను సొంత మనిషిలా కూడా చూడడం లేదు. రాఘవ, బంజరు భూమి మీద కన్నీళ్లు కురిపించినంత మాత్రాన అది పచ్చగా మారిపోదు నాన్నా. తల్లి ప్రేమను పొందడం నీకొక కలలా తెలుసు. అది ఎప్పటికీ పూర్తవ్వదు. అందుకే ఆ కలని ఒక పీడకలగా మర్చిపో. పిన్ని గారు, రాఘవ్ అప్పుడు చిన్నపిల్లాడు. తను వాళ్ళ అమ్మగారిని వెతుక్కోలేని పరిస్థితి. వెళ్ళి వాళ్ళ అమ్మగారిని ప్రశ్నించలేడు, అలాగే ఆవిడకేమీ చెప్పలేడు. కానీ మీరు నర్మద ఆంటీని ఎందుకు వెతకలేదు? ఒక్కసారి ఈ కొడుకు తన తల్లికి దూరం అయ్యాడు. మళ్ళీ ఇంకోసారి దూరం చేసుకోడు. దానికోసం నేను ఏం చేయాల్సి వచ్చినా సరే, కానీ ఏదో ఒక రోజు మిమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లడం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. లేదు రాఘవ్, నిన్ను మా అమ్మని నా నుంచి దూరంగా ఎప్పటికీ తీసుకెళ్ళనివ్వను. ఎప్పటికీ. అమ్మా, సారీ అమ్మా, నేను మిమ్మల్ని చూడలేదు. బానే ఉన్నారా? అయితే నీకు తెలుసన్నమాట నువ్వు నా కన్న కొడుకువు కాదని.